సొరకాయ అంటే కూడా ఇష్టం లేని వారు ఇలా ఒక్కసారి సొరకాయలతో స్నాక్స్ లాగా సొరకాయ గారెలు అయితే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. వీటిని సొరకాయ గారెలు, సొరకాయ వడలు, సొరకాయ అప్పాలు అంటారు. సో మన ఛానల్ని ముందుగా చూస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక 400 గ్రామ్స్ అంతా వెయిట్ ఉన్న సొరకాయనైతే తీసుకుని దానిపైన ఉన్న పొట్టునైతే తీసేసాను. తర్వాత దీన్ని ఇలా మనం వీడియోలో చూపిన విధంగా అయితే సొరకాయ మొత్తాన్ని అయితే తురుముకోవాలి. సో మనకు లేత సొరకాయ అయితే ఇందులో గింజలు తీయని అవసరం లేదు. అదే ముదిరిపోయిన సొరకాయ అయితే దానిపై ఉన్న విత్తులు అయితే తీసేసుకోవాలి. సో మొత్తం సొరకాయ ఇట్లా తురిమి పక్కన పెట్టేసుకున్న తర్వాత సొరకాయలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఫస్ట్గా పిండిని చూసుకుంటూ ఇలా వేసుకోవాలి. నేనైతే ముందుగానే పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసి పేస్ట్ పట్టి పక్కన పెట్టుకున్నాను. దాన్ని కూడా అందులో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పల్లీలను అయితే నేను దంచి వేసుకుంటున్నాను. మనం తినేటప్పుడు తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో శనగపప్పునైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి వేసుకున్నాను. మీకు నచ్చితే సన్నగా ఉల్లిగడ్డని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత దీని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకొని కడాయిలో అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనమైతే సైడ్కి ఒక పేపర్ అనేది పెట్టేసుకొని ఆ పేపర్ పైన మనం గారెలు చేయడం కోసం అయితే కొద్దిగా ఆయిల్ని అయితే వేసి ఆయిల్ని పేపర్ మొత్తానికి ఇలా వీడియోలో చూపిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఒక ముద్దలా చేసి పెట్టుకున్న ఆ పిండి నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ముద్దలా చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఇలా మనం గారెలు, వడలు ఎలా ఒత్తుకుంటామో సో వీడియోలో చూపిన విధంగా ఇలా ప్రెజర్ చేసుకుంటూ వీటిని అయితే రౌండ్గా చేసుకోవాలి. ఇలా వాటి మొత్తాన్ని చేసుకున్న తర్వాత మనం పెట్టిన ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది కదా అప్పటికే. సో వీటిని అయితే తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని కాల్చుకోవాలి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా ఇవైతే కుక్ అవుతాయి అన్నమాట. సో చూడండి, మనం చేసిన వాటిని ఇలా వేసుకున్న తర్వాత వాటిని అటు ఇటు కలుపుతూ రెండు సైడ్లా కూడా బాగా కాల్చుకోవాలి. మీకు కొద్దిగా క్రిస్పీనెస్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువసేపు కాల్చుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు అందులో వేసిన పల్లీలు, శనగపప్పు, ఉల్లిపాయలు ఇవన్నీ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తింటారు వీటినైతే. ఇలా రెండు సైడ్లా తిప్పుతూ కాల్చుకున్న తర్వాత వీటినైతే తీసి మరొక బౌల్లో వేసుకొని మిగతా పిండిని కూడా ఇలానే చేసుకుంటూ వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ స్నాక్స్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ సొరకాయ గారెలు అయితే 2 నుంచి 3 రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.